Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నేను ప్రతిరోజులాగా ఇంటర్వ్యూ చేయడం కోసం కాదు, బేబక్క వల్ల గృహప్రవేశం ఉందన్నమాట. అయితే ఆ గృహప్రవేశం నన్ను పిలవంగానే సరే, బేబక్క అనగానే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తన ఇల్లు ఎలా ఉండబోతుంది, తన ఇల్లు ఎలా కట్టించుకుంది, తన ఆ ఇల్లు రేట్లు ఎంత చెప్తుంది, అందులో ఉన్న అది ఇంటీరియల్ చేయించడానికి ఎంత అయ్యిందని అందరికీ ఒక పెద్ద ఇంటెన్షన్ ఉంటుంది కదా. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. యాక్చువల్ తన రేట్లు చెప్తుందో లేదో ఫస్ట్ చూడాలి, ఎందుకంటే తన రేట్లు చెప్పడానికి కూడా భయపడేలా ట్రోల్ చేశారనమాట. అయితే ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత తన సొంత ఇల్లు ఇక్కడ కొనుక్కోవడం జరిగింది. ఆ ఇల్లు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీకు చూపించడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. అంతా ఇల్లు మ్యాక్స్ చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే గృహప్రవేశం అంటే ఏం ఇంట్లో సామాన్లు కానీ వస్తువులు కానీ ఏమి ఉండదు, ఓన్లీ ఆ ఇంటీరియర్స్ అండ్ ఆ పూజ అది ఒక్కటే మాత్రమే చేస్తారు. కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో, మనం ఎలా హౌస్ ఎలా ఉందో, ఎంత ఎక్స్పెక్టేషన్స్ మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఇల్లు ఉందా లేదా అనేది ఆ విజువల్స్ అన్ని మీకు చూపించడానికి కోసమే ఈరోజు నేను ముందుకు వచ్చాను. అయితే ఇంకా చూడడానికి మనం రెడీగా ఉన్నాం కదా. అండ్ అదే కాకుండా ఒక చిన్న కొన్ని క్వశ్చన్లు కూడా ఉన్నాయి నాకు. ఆ క్వశ్చన్లు కూడా ముచ్చటగా కొన్ని అడిగేద్దాం, అడిగేసి మాట్లాడేసి సరదాగా ఒక చిన్న వ్లాగ్ అనుకోండి. ఇది బేబక్కళ్ళ ఇంటికి వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం, పైకి వెళ్ళాలి 25th ఫ్లోర్. దా వెల్కమ్. ఎలా ఉండబోతుందో ఇల్లు, ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉన్నాను, చాలా ఎక్సైట్గా ఉన్నాను బేబక్కతో మాట్లాడడానికి. ఇదే ఇల్లు, హౌస్కి వచ్చేసాం. కొత్త ఇల్లు రీసెంట్గా తీసుకున్నారంట. అయితే మనని హౌస్ వార్మింగ్కి పిలవడం జరిగింది. అలానే ఎలాగో పిలిచారు కదా, ఒకసారి ఇల్లు ఎలా ఉంది, తను ప్రెజెంట్ ఎలా ఉంది, తన జర్నీ ఎలా ఉంది అవన్నీ మాట్లాడి తన ఇల్లు కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తను ఒకసారి అడిగి మనం అంత లోపల చాలా బిజీ ఉన్నారు. నాకు తెలిసి ఇలాంటి టైంలో నేను వెళ్ళి హోమ్ టూర్ చేస్తా, అది చేస్తా అంటే ఫస్ట్ తంతరేమో ట్రై చేస్తా. మీకు అన్నీ చూపించడానికి అయితే నేను ట్రై చేస్తా. వెళ్ళిపోదాం మనం లోపలికి. హాయ్, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. ఎలిమినేట్ అవ్వగానే ఫీల్ అయ్యారా? మా పని అమ్మాయి చెప్పేసింది ముందే నాకంటే. అయ్యో, ఫస్ట్ వీక్ పాప గారు వెళ్ళిపోద్దా వీళ్ళు శుభం మాట్లాడమంటే ఇదేంటి ఏం ఫీల్ అవ్వలేదు అనాలి కదా. నువ్వేంటంటే అది చూస్తుంది, నేను అంతకుముందు పెద్దగా చూడలేదు, దానికి నాలెడ్జ్ ఎక్కువ కదా. పాప గారు ఫస్ట్ వెళ్ళిపోద్దాయండి. ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ చూసారా మీరు? ఊరికే కాసేపు చూసేదాన్ని కదా, ఆ గేమ్స్ అయ్యి ఫాలో అయ్యేదాన్ని కదా. ఓకే ఓకే, నార్మల్ గా ఎవరెవరు వెళ్ళారు చూసేదాన్ని. ఇప్పుడు సీజన్ 9 చూస్తారా? చూద్దాం తర్వాత. అలవాటు అయిందిగా. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. మంచి హౌస్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు మొత్తం చూపిస్తారు మనకి. చేసినప్పుడు అన్నా నేను అబ్బాయి బాగా చేశాడు. థ్యాంక్ యూ. చూసారా? దండం పెట్టుకోమ్మా, దేవుడికి దండం పెట్టుకో. బాగా ఆడుకోవాలి, పాడుకోవాలి టాయ్స్తో. ఇంకెక్కడ సూసులు పోయకూడదు, ఓన్లీ బయటే పోయాలి. అన్నం టైంకి తినాలి, అది నీ ఫుడ్. ఓకేనా? అందరూ మంచిగా ఉండాలి. దండం పెట్టుకో. థ్యాంక్ యూ అని చెప్పు. లూలు అంతే, ఎప్పుడు ఇంతే ఉంటుంది, పెరగదు. మినీ కూడా ఇది ఎక్కువ. అవునవును, అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇంకా క్యాట్స్ కూడా ఉన్నాయి, 2 క్యాట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాం. దేవా ఇక్కడ షిఫ్ట్ అయిపోయాయి అన్ని. దేవా దేవా వేర్ ఆర్ యూ? క్యాట్స్ అమ్మా, పుట్లా ఉంటే తీసింది. క్యాట్స్. ఏమనిపిస్తుంది మీకు ఇలా చూస్తుంటే? ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? పెద్ద హాల్లో పెట్టారు. మాకు అసలు ఎలర్జీ ఇష్టం ఉండదు. అవునా? భయం.
ఎవరు డాగ్ ఏదో కరిసినట్టుంది, మొత్తం దెబ్బలుంటే దొరికింది మన కింద లాన్ లో. రెస్క్యూ చేసాం, ట్రీట్మెంట్ ఇప్పించాం. ఆ 15 రోజుల్లో అటాచ్ అయిపోయింది, ఇంకా మేము వదలలేకపోయాం. ఏమందు పుష్ప. స్ట్రీట్ క్యాట్ అనుకున్నారా? స్ట్రీట్ ఫైటర్. ఎవరు తగ్గేదేలే పుష్ప. ఎవరు తగ్గేదేలే. వాళ్ళిద్దరిని పిచ్చి కొట్టుడు కొడుతుంది, సింబాని లూలుని. దా లూలు దా, వీళ్ళిద్దరికి పడదు. అది లూలు పడదు, భయం ఇదంటే. కొడుతుంది తెలుసా, ఇటు వస్తా అటు వస్తా కొడుతుంది. మన్న కూడా మిమ్మల్ని అందరినీ కొడుతుంది. ఓకే ఓకే తీసుకో. సింబా. అది ఉంటే ఇది ఉండదు. సింబా ఈ డ్రెస్సులు కుట్టించాను స్పెషల్ గా, డిజైనర్ వేర్ డ్రెస్. ఈ రోజు ఓన్లీ నేను ఇక్కడ కుట్టలేదు. ఈ రోజు ఈ కార్యక్రమం కోసం ఇటు డ్రెస్సెస్. ఈ డ్రెస్సెస్ అంటే కాస్ట్ చెప్పడం కావద్దు, ఎందుకంటే ఇవి అసలు ఇక్కడ తయారు చేయరు కూడా. ఇవి శనిగ్రహంలో తయారు చేశారు, మన ప్లానెట్ శనిగ్రహం. అందులో వద్దులే చెప్పకూడదు. నార్మల్ గా నాకు నిజంగా ఈ 3 ఉన్నాయి. నాకేమో చిన్నగా డ్రెస్ 2 కోట్లు ఉంటది. ఒక్కొక్కటి 2 కోట్లు. దాన్ని అదే అంత సేమ్. మళ్ళీ అది ఫీల్ అవ్వకూడదు కదా, ఇది ఎక్కువనా తక్కువ అని. అందరికీ ఒకటే 2 CR ఒక డ్రెస్. అవును, చిన్న ముక్క ఇది. ఈ ముక్క మరి మార్చ్ లో అదే సారీ ఇందాకేం చెప్పా, శనిగ్రహంలో. సీరియస్ నేను ఏం చెప్పినా సీరియస్ గానే చెప్తా కదా. నేను ఎప్పుడు సీరియస్ గానే చెప్తా కదా. అబ్బా సీరియస్, శనిగ్రహం నుంచి వచ్చినాయి. అదిగో చూడు, అది కూడా పిల్లి వేసింది నిజం. మనం కూడా జీవితంలో వేస్తాం తెలియదు. 2 కోట్లు ఏంటి డ్రెస్. ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సింది. నాకు హౌస్ మాత్రం చూపిస్తావా? హౌస్ మాత్రం ఎన్ని కోట్లని అడగకూడదు, ఎందుకంటే ఇది ఏఎస్బిఎల్ ప్రాపర్టీ, ఎవరోదో ప్రాపర్టీ కాబట్టి మనం కొనుక్కున్నాం కాబట్టి రేట్లు చెప్పకూడదు. మనం కస్టమైజేషన్ చేయించుకున్నాం లోపల, అంటే కస్టమైజ్డ్ అన్నమాట ఎవ్రీథింగ్. మొత్తం అంతా మీ ఓన్ గా చేయించుకున్నారు. చూపిస్తావా? నాకు చూపిస్తా. ఏం చూస్తావు శివ? ఎలా ఉంది ఏంటి, తీసుకొచ్చారు కాబట్టి ఎక్కడెక్కడ. పూజ గది కూడా చూసారా? ఇలాంటి పూజ గది ఇది చూడలేదు. కస్టమైజ్డ్ కూడా ఎవ్రీథింగ్. శివుడు భక్తుడు నాకు బాగా ఇష్టం శివుడు అంటే. ఓం నమః శివాయ. ఇది మీరు చేయొచ్చు. లోపల నార్మల్ అయినా లేకపోతే అది ఎక్కడి నుంచి ఇంపోర్టెడ్ తీసుకొని రావడం వల్ల? ఇక అన్ని చెప్పలేములే శివ, అన్ని కొంచెం కష్టం. అవి డైరెక్ట్ దేవుడు అనుగ్రహం, అట్లా కోరుకుంటే వచ్చింది. కైలాసం అన్ని ఇంకా చెప్పకూడదు. కాస్ట్ దానికి అసలు కాస్ట్ అనేది ఉండదు. కాస్ట్ అనేది నాకు ఈ బెడ్రూమ్ నేను రాగానే నాకు నచ్చిందా శివ? ఈ సోఫాని ఈ సోఫా ఏంటి కొత్తగా? ఇదేం లేదు, ఇక్కడ కూర్చొని చక్క చిల్అవుట్ అవుతూ చక్క బయట చూడొచ్చు అన్నమాట. లేక్ అది చిల్అవుట్ అవుతూ, అంటే ఇక్కడ కూర్చొని చూడాలి. నుంచుంటే సరిగ్గా కనపడదు. నేను ఏ బెడ్రూమ్ లో నార్మల్ గా నేను ఇలా సోఫా డిజైన్ చూడలేదు. బాగుంది. చేయించుకున్నారా? పింక్ మొత్తం మీకు ఫేవరెట్. ఇది ఈ రూమ్ లో కొంచెం పింక్ చేయించా, కొంచెం పింక్ థీమ్, కొంచెం గర్లీగా ఉండాలని చెప్పేసి. ఇది నార్మల్ గా మీ రూమా? లేదు, ఇది తాతగారి రూమ్ లాగా, అంటే ఒక గెస్ట్ రూమ్. బట్ గెస్ట్ రూమ్ మా తాతగారి బెడ్ రాబోతుంది రేపు ఇక్కడ. వెరీ యాంటీక్, మా తాత కాలం నాటి. ఇట్స్ మెమరీ అన్నమాట. ఆ 2 రూమ్స్ చేయించాం. అంటే లైక్ పట్టిడి ఆ టైప్? కాదు, అంటే తాతగారు చేయించారు. గంధపు చెక్క ఏమో తెలీదు. తాతగారు డిడ్ నోట్ మంచం చేయించారు, నాకు తెలియదు. నార్మల్ గా నీకు ఓన్లీ ఇంటీరియర్ చేయడానికి ఎంత పడింది? ఇంకా నాకంతా ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇంకా అసలు నేను ఇంకా జస్ట్ నేను చూడంగానే ఓన్లీ మంచాలు,
ఇంకా చిన్న ఐటమ్స్ ఏమన్నా అవి తీసుకొస్తే అయిపోయింది అని అనిపించింది. అంతే, మంచాలు అండ్ డైనింగ్. మంచాలు కూడా ఉన్నాయి, డైనింగ్ ఇంకా మంచాలు చూడలేదు, ఓన్లీ డైనింగ్ అండ్ సోఫా అంతే. అంతే, అన్ని వచ్చేసాయి. అది కూడా మీ ఉంది కదా? రెంటెడ్ ఉన్నారా? ఇది మీరు ఎప్పుడు కొనుక్కోవాలనుకుండే మీ డ్రీమ్ హౌస్? నా స్థిరాస్తి, మీ డ్రీమ్ హౌస్, నా డ్రీమ్ హౌస్. ఇందులో కామెడీలు వద్దు, శాటర్లు జూపిటర్లు అయ్యొద్దు. బేబక్క నువ్వు ఇల్లు ఎక్కడ తీసుకున్నావు? శాటర్లు తీసుకుని ఉంటావు లేదు, శనిగ్రహంలో తీసుకున్నావా అక్క? కానీ నాకు ఇది ఇందా నుంచి నాకు అవి చూస్తుంటేనే 2 కోట్లు ఒక తీసుకొని పాకెట్ లో వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. మీరు ఒక ఇల్లు కొనొచ్చేమో. ఇవి రిటర్న్ గిఫ్ట్స్. బార్ కౌంటర్ కాదు, మా క్యాట్స్ ఆడుకుంటానికి ఇవి ఇక్కడి నుంచి ఇక్కడ ఎగిరి దీంట్లోంచి దూకి దీంట్లోంచి వెళ్ళి అలా పై వరకు వెళ్ళొచ్చు అనమాట. ఆర్కిటెక్చర్ సింబా గో అప్, అదిగో అలా పైకెళ్ళు సింబా, అది నీకోసమే వెళ్ళు. అది గుడ్ జాబ్ సింబా. ఇదిగో సింబా ఓన్లీ దీనికోసం డిజైన్, దీనికోసమే సింబా. ఇవి ఆడుకుంటానికి, ఇవన్నీ తిరిగి అట్లంతా తీసుకుంటాం, వాటికి చూసుకుంటాం. అద్దాలు కూడా చూడండి, చూసుకోవచ్చు. అది అద్దంలో చూసుకుంటాం చూడు, మళ్ళీ పైకి వెళ్తాం. ఇప్పటి వరకు అది ట్రై చేయాల. అదిగదిగో ఫస్ట్ టైం. ఇప్పుడు పైకి సింబు, పైన చూడు, పైన అదిగో చూసుకుంటాం. అది పైకి వెళ్ళిపో సింబా. వెళ్తుంది ఇప్పుడు, అందరంటే భయం కదా, వెళ్ళిపోతుంది. ఎంత బాగుంది కదా. కూర్చో, అక్కడే కూర్చో, ఎంజాయ్. అది లూలు కూర్చోబెట్టాను అక్కడ. వద్దా ఇలా వీడి ఇలా తిరిగితేనే బాగుందా? తిరిగితే బానే ఉంటది, తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ ఇది పోస్తాడు. అదే వీడి దగ్గర వచ్చింది, కింద పోయాడు. ఇంట్లో మంచిగా నీట్గా ఉండాలి. అలవాటు చేయలేదు, ట్రైనింగ్ ఇవ్వలేదు. అదే అనుకుంటున్నప్పుడు ట్రైనర్ ని పెట్టి అలవాటు చేద్దాం. దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 10 years. ఇలానే ఉంటది, లావ్ అవ్వడం, సన్నం అవ్వడం, అంతే ఉంటది. అది దిగుతుంది సింబా, అల్లే దిగుతుంది. హై నచ్చిందా సింబా? నీకు నచ్చింది? అక్కడ కూడా ఉంటే బాగుండేది కదా. అవును, ఇది గెస్ట్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాం. మాస్టర్ కోసం మాస్టర్ రూమ్ అది. ఇది గెస్ట్ రూమ్. ఓకే, ఫ్రెండ్స్ ఎవరైనా నాతో మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. యాక్చువల్లీ ఇది మన రూమ్ అన్నమాట. అవునా? అట్లా నాకు తెలియదు. రాసేసుకున్నారా? అయితే ఎవరి రూమ్ కి వాళ్ళ ఇంటీరియర్స్ వాళ్ళు చేసుకోవాలంట. ఆల్రెడీ నాకు ఇలా చాలు. చాలా దుప్పట్లు, కంఫర్ట్స్ అయ్యన్నా కనీసం అయ్యన్నా. ఓకే. థ్యాంక్ యూ, చాలా బాగుంది నా బెడ్రూమ్. చాలా బాగుంది. లైన్స్ వస్తాయి, ఇంకా సెట్ చేయలేదు, ఇవ్వాలే కదా గ్రూప్ ప్రైస్. ఓకే, బాగుంది. ఇంటీరియర్ బాగుంది. ఇది నార్మల్ గెస్ట్ బెడ్రూమ్ అంట. అంటే స్పెషల్ గా ఫైర్ ఎగ్జిట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఏమన్నా చేసి అగ్ని వచ్చి దహించినచో ఈడ నీళ్ళ వర్షం కురువును. నా తెలుగు చాలా బాగుంది కదా. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారు ఇప్పుడు. అది అర్థమైపోయింది, మీతో మాట్లాడగానే అర్థమైంది. ఒక నిమిషం చాలు అర్థం అవడానికి. అందరూ చెప్పుద్ది, నా పోలిక ఏం లేదండి, మా అమ్మాయిని చెప్పుకోవాల్సి వస్తుంది. అమ్మ శివాకి సింక్ బాగా నచ్చిందంట. ఒక పూట పట్టింది నాకు సెలెక్ట్ చేయడానికి, హాఫ్ డే. ఇల్లు మొత్తం బాగుంది. ఇంకా రియల్ చూపిస్తాం రండి నా బెడ్రూమ్ లోకి. ఇంకేం సెటప్ చేయాల, టెక్స్చర్ పెయింట్ అయింది, ఇంకా లోపల అక్కడ వస్తుంది. బ్లాక్ అండ్ గ్రే అండ్ బ్లాక్ అలా ఇష్టమా? కొంచెం ఫేవరెట్ సేమ్ పిచ్ నాకు, బ్లాక్ గ్రే. థ్యాంక్ యూ. So thirsty. Do you want something to drink?
తీర్థం సాయంకాలం. అదే లైక్ కొబ్బరికాయ వాటర్ ఇస్తారు తీర్థం, అది సాయంత్రం తీసుకుంటాం అంతే కదండి. అంతే అంతే.